హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఈరోజు నేను తలకాయ మాంసం ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులో లవంగాలు, చెక్క, ఇలాచి అండ్ షాజీరా యాడ్ చేసుకుంటున్నాను. దీంతోపాటు 2 బిర్యానీ ఆకులు. దీనికోసం ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని అది పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అది మగ్గించుకోవాలి. ఈలోపు 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ 3 యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. తర్వాత చిన్న టమాటాలు 2 తీసుకొని అది కట్ చేసుకొని టమాటాలు 2 యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మగ్గించుకోవాలి. ఈ మాంసం అనేది నేను శుభ్రంగా పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని కడుక్కున్నానండి. ఈ మాంసం అనేది ఇందులో కుక్కర్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ దానికి పట్టేలాగా తిప్పుకుంటున్నాను నేను. ఇందులోకి కరివేపాకు యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ గెంటితో కలుపుకోవాలి. ఇక్కడ పక్కన వచ్చేసి కొన్ని ముక్కలు ఫ్రై చేస్తున్నది నేనైతే తలకాయ మాంసం, చేపలు ఇవి అస్సలు తిననండి, ఓన్లీ చికెనే. ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి కారం, నేను నాన్ వెజ్ కాబట్టి 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. కారం యాడ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ కారం అనేది ముక్కలు పట్టిన తర్వాత ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాస్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ గిన్నె క్లోజ్ చేసి దానికి నేను ఒక 6 to 10 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నా. ఈరోజు ఇంటికి మా మామయ్య, అత్తయ్య అండ్ మా మమ్మీ వచ్చారు. సో వాళ్ళ కోసమని ఇది ప్రిపేర్ చేస్తున్నాను. 6 to 10 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఒకసారి లిడ్ అది ఓపెన్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేశాను. బట్ ఆ వాటర్ అనేది బాగా పొంగిపోయింది. మూత తీసేసరికి మొత్తం పొయ్యి అంతా కర్రీది వాటర్ అంతా పడిపోయింది. సో కేర్ఫుల్గా చేయాలి. తర్వాత ఇది నేను ఉడికించుకుంటున్నాను. పక్కన ఈ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ధనియాలు, చెక్క, లవంగాలు అలాగే వెల్లుల్లిపాయలు ఈ మిశ్రమం అనేది మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పొడి మసాలా అనేది వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అంటే విజిల్ లేకుండా మామూలుగా మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. కర్రీ అనేది కాస్త చిక్కపడిద్ది. ఇందులోకి మళ్ళీ నేను లాస్ట్లో కరివేపాకు అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు లాస్ట్లో ట్రై చేయండి కరివేపాకు ఇలా వేసుకోవటం. ఒక 10 to 15 మినిట్స్ మళ్ళీ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మళ్ళీ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని నేను దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటున్నా. కర్రీ అనేది ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత కర్రీ ప్రిపేర్ అయిపోయింది. గెంటితో తీసి చూస్తున్న కర్రీ చూసారండి, చాలా చిక్కగా ఉంది. ఈరోజు తలకాయ మాంసం కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.